నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. నిజాయితీకి చిరునామా, ఆత్మగౌరవానికి ప్రతీక ముద్రగడ. ఆయనే ఒక ఉద్యమం, ఆయనే ఒక ఆయుధం. ఉద్యమాలకు పితామహుడిగా జీవితంలో పలుమార్లు కాపు బడుగు బలహీన వర్గాల కోసం వీరోచిత పోరాటం చేసిన యోధుడిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఆయన మరెవరో కాదు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. ముద్రగడ అంటే కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, లక్షలాది మంది నమ్మకానికి ప్రతీక. అధికారాలు వచ్చినా మనిషి మారలేదు, పదవులు పోయినా వెనక్కి తగ్గలేదు. 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా తాను నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు నిలబడిన పేరు ముద్రగడ పద్మనాభం. కాపు ఉద్యమం నుంచి రాష్ట్ర రాజకీయాల వరకు ఆయన ప్రస్థానం ఎందుకు ప్రత్యేకం? రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఉద్యమ నాయకుడిగా ఆయనకు అంతటి గుర్తింపు ఎలా వచ్చింది? పదవుల కంటే ప్రజల కోసం పోరాడిన ఆయన జీవితంలో జరిగిన కీలక మలుపులు ఏవి? ముద్రగడను చరిత్రలో చిరస్థాయిగా నిలబెట్టిన పోరాటం ఏంటి? ఈ విషయాలను ఒకసారి నిశితంగా చూస్తే 1953 జనవరి 22న కాకినాడ జిల్లా కిర్లంపూడిలో జన్మించిన ముద్రగడ పద్మనాభం రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో పెరిగారు. ఆయన తండ్రి వీర రాఘవరావు పత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. 1977లో తండ్రి ఆకస్మిక మరణం తర్వాత అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ప్రోత్సాహంతో కేవలం 25 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1978లో జనతా పార్టీ అభ్యర్థిగా పత్తిపాడు నుంచి పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1983, 1985 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున వరుస విజయాలు సాధించి ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఎక్సైజ్ రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. మంత్రి పదవిలో ఉన్నప్పటికీ తన అభిప్రాయాలకు విరుద్ధంగా ఏ నిర్ణయం వచ్చినా రాజీ పడని స్వభావంతో రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. అధికార పదవి కంటే ఆత్మగౌరవం గొప్పదని ఆయన అప్పుడే నిరూపించారు. 1988లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ సమక్షంలో కత్తిపూడిలో జరిగిన భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ముద్రగడ. 1989లో కాంగ్రెస్ తరపున గెలిచి మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. అనంతరం రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరి 1999లో కాకినాడ నుంచి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. తర్వాత కాంగ్రెస్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేశారు. 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి ఆ పార్టీ సీనియర్ నేతగా కొనసాగారు. అయితే కాపు ఉద్యమ నాయకుడిగా ఆయన పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. కాపు సమాజానికి రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ చేస్తూ ముద్రగడ చేసిన పోరాటం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది. ఒక్క కాపుల కోసం మాత్రమే కాదు, దళితుల కోసం, రైతుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ముద్రగడ చేసిన అనేక పోరాటాలు చరిత్రలో నిలిచిపోయాయి. ముద్రగడ వ్యక్తిత్వాన్ని నిర్వచించే 3 లక్షణాలు: ముక్కుసూటితనం, నిజాయితీ, పట్టుదల. చేయగలిగితే చేస్తానని, చేయలేకపోతే చేయలేనని ముఖం మీదే చెప్పేసే ధైర్యం అయింది. ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గే వ్యక్తి కాదు. ఇచ్చిన మాట కోసం ఎంతటి కష్టాన్నైనా భరించే నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇక కాపులను బీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఆయన 7 సార్లు ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రతి దీక్ష వెనుక ఒకే లక్ష్యం: కాపు యువతకు విద్య, ఉద్యోగాల్లో సమాన అవకాశాలు కల్పించాలన్న సంకల్పం. ఆరోగ్యం క్షీణించినా, వైద్యులు హెచ్చరించినా, కుటుంబ సభ్యులు ఆందోళనలు వ్యక్తం చేసినా తన డిమాండ్ నెరవేరే వరకు వెనక్కి తగ్గలేదు. 1988లో ఉత్తర కంచి పోలీస్ స్టేషన్ ఎదుట జరిగిన ఆందోళన ముద్రగడ రాజకీయ జీవితంలో కీలక మలుపు. కొంతమంది యువకుల అరెస్టును వ్యతిరేకిస్తూ స్టేషన్ ఎదుటే బైఠాయించి 5 రోజుల పాటు నిరసన చేపట్టారు. చివరకు ఆమరణ దీక్షకు సిద్ధమవడంతో జిల్లా వ్యాప్తంగా కాపు సమాజం ఒకటైంది. ఆ ఒత్తిడితో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అరెస్టైన యువకులను విడుదల చేయించారు. ఆ సంఘటన తర్వాతే ముద్రగడకు కాపు ఉద్యమ నాయకుడిగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. 1994లో కూడా కాపు విద్యార్థుల ప్రయోజనాల కోసం ఆయన నిరాహార దీక్ష చేపట్టారు. కాపులకు విద్యాపరమైన అవకాశాలు కల్పించే జీవో అమలుపై పోరాడారు. అధికారాలు మారినా, ప్రభుత్వాలు మారినా కాపుల హక్కుల విషయంలో మాత్రం తన వైఖరిని మార్చుకోలేదు ముద్రగడ. 2016లో తుని వేదికగా నిర్వహించిన కాపు ఐక్య గర్జన సభ ఉద్యమ చరిత్రలో అతిపెద్ద ఘట్టంగా నిలిచింది. లక్షలాది మంది పాల్గొన్న ఆ సభ అనంతరం జరిగిన రత్నాచల్ ఎక్స్ప్రెస్ రైలు
దహనం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఘటనపై విమర్శలు వచ్చినా కాపులకు న్యాయం జరగాలన్న తన లక్ష్యం మారలేదని ముద్రగడ పదే పదే స్పష్టం చేశారు. కాపు ఉద్యమం మాత్రమే కాదు, రైతుల సమస్యలపైన ఆయన అదే స్థాయిలో పోరాటం చేశారు. రైతులకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ పలు దీక్షలు చేపట్టారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో పోరాడే నాయకుడిగా గోదావరి జిల్లాల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విశేష గౌరవం సంపాదించారు. ముద్రగడ గురించి ఆయన దగ్గరగా చూసిన వారు చెప్పే మరో విషయం ఆయన ఆతిథ్యం. ఉద్యమాల సమయంలో కానీ మిగతా సమయాల్లో కానీ వేలాది మంది కార్యకర్తలు నాయకులు వచ్చిన ప్రతి ఒక్కరిని స్వయంగా పలకరించి స్వహస్తాలతో భోజనం పెట్టే సంస్కారం అయింది. నాయకుడిగా మాత్రమే కాదు, మనిషిగా కూడా ఎంతో గొప్ప మనసున్న వ్యక్తిగా ముద్రగడ గుర్తుండిపోతారు. ఇటీవల కాలంలో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ముద్రగడ పద్మనాభం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అనంతరం ఆయన పార్థివ దేహాన్ని స్వగ్రామం కిర్లంపూడికి తరలించగా వేలాది మంది అభిమానులు, కాపు సంఘాల ప్రతినిధులు, ప్రజలు, రాజకీయ నాయకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ నివాళులర్పించారు. ముద్రగడ అమర్ రహే నినాదాలతో కిర్లంపూడి మార్మోగింది. ఏదేమైనా ముద్రగడ పద్మనాభం ఇక భౌతికంగా మన మధ్య లేకపోయినా కాపు ఉద్యమ చరిత్రలో ఆయన పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది. పదవుల కోసం కాదు, ప్రజల కోసం రాజకీయాలు చేసిన నాయకుడిగా, ముక్కుసూటితనం, నిజాయితీ, పట్టుదలతో జీవించిన వ్యక్తిగా, తన నమ్మిన లక్ష్యం కోసం చివరి వరకు వెనక్కి తగ్గని ఉద్యమ యోధుడిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ముద్రగడ పద్మనాభం పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. సమాజానికి ఎంతో ఇచ్చి తనకంటూ ఏమీ మిగిల్చుకోలేని గొప్ప నాయకుడు ముద్రగడ పద్మనాభం. ఈ రోజుల్లో రాజకీయాలంటే అధికారం, పదవులు, సంపద, వ్యాపారాలు, రాజీలు అనే మాటలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. కానీ ఒకప్పుడు రాజకీయాలంటే ప్రజల కోసం జీవించడం, నమ్మిన విలువల కోసం నిలబడడం, అవసరమైతే అన్నింటినీ వదులుకోవడం కూడా అనే విషయాన్ని తన జీవితంతో నిరూపించిన అరుదైన నాయకుల్లో ముద్రగడ పద్మనాభం ఒకరు. సమాజానికి ఎంతో ఇచ్చి తన కోసం ఏమీ మిగిల్చుకోకుండా వెళ్ళిపోయిన మహానేతగా ఆయన పేరు చిరకాలం నిలిచిపోతుంది. ప్రజా జీవితంలో నిజాయితీ, నమ్మకం, గౌరవం, ఆత్మాభిమానం, ధైర్యం, సహనం, మానవత్వం అనే విలువలను పుస్తకాలలో చదివేవి కావు. వాటిని తన జీవితంలో ప్రతి అడుగులో ఆచరించి చూపించిన నాయకుడు ముద్రగడ. ఆయన గురించి తెలిసిన వారు ఒక మాట తరచూ చెప్పేవారు: ముద్రగడను ఓడించవచ్చు, కానీ ముద్రగడను వంచడం అసాధ్యం అని. ఎందుకంటే ఆయనకి పదవి కంటే వ్యక్తిత్వం పెద్దది, అధికారం కంటే ఆత్మగౌరవం గొప్పది, రాజకీయ విజయం కంటే ప్రజల విశ్వాసమే అసలైన సంపద. ముద్రగడను 4 సార్లు ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించారు. ఒకసారి లోక్సభ సభ్యుడిగా ఢిల్లీకి పంపించారు. 2 సార్లు మంత్రిగా పనిచేసే అవకాశం వచ్చింది. ఇంత పెద్ద రాజకీయ జీవితం గడిపిన నాయకుల గురించి మాట్లాడితే సాధారణంగా కోట్లాది రూపాయల ఆస్తులు, వందల ఎకరాల భూములు, వ్యాపార సామ్రాజ్యాలు గుర్తుకు వస్తాయి. కానీ ముద్రగడ దగ్గరకు వచ్చేసరికి మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. రాజకీయాల్లోకి వచ్చి సంపాదించలేదు, ఉన్నదాన్ని కూడా కోల్పోయాడు. సమాజం కోసం పోరాడుతూ తన సొంత ఆస్తులు కరిగించుకున్న నాయకుడిగా ఆయన ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఈ రోజుల్లో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన కోట్ల రూపాయల ఆస్తులు కూడబట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాంటిది 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, 2 సార్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తిపై రూపాయి అవినీతి మచ్చ కూడా లేకపోవడం ఎంత గొప్ప విషయమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే ముద్రగడను మిగతా నాయకులందరికంటే భిన్నంగా నిలబెట్టింది. ప్రజాధనం అంటే ప్రజలదే అన్న భావనతో జీవించిన నాయకుడు ఆయన. ముద్రగడ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఆయన రాజకీయ జీవితంలోని కొన్ని సంఘటనలు చూడాల్సిందే. అందులో మొదటిగా గుర్తుకు వచ్చేది 1984లో జరిగిన రాజకీయ సంక్షోభం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో అత్యంత సంచలన పరిణామం అది. 1984లో నాదెండ్ల భాస్కర్రావు తిరుగుబాటు చేయడంతో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవి కోల్పోయారు. తెలుగుదేశం పార్టీ 2 వర్గాలుగా విడిపోయింది. ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఎన్టీఆర్ వర్గం కర్ణాటకలోని నంది హిల్స్కు తరలిపోయింది. ఆ సమయంలో ప్రతి ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడన్నది రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే అంశంగా మారింది. అప్పుడు ముద్రగడను కూడా నంది హిల్స్కు రావాలని కోరారు. కానీ ఆయన తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. నేను ఎన్టీఆర్తోనే ఉంటాను, నా మాటే నా హామీ, నన్ను ఎక్కడో క్యాంపులో ఉంచాల్సిన అవసరం లేదు, నా మీద నమ్మకం ఉంటే చాలు అని స్పష్టంగా చెప్పారు. ఆ మాట చెప్పి నేరుగా తన సొంత ఊరు కిర్లంపూడికి వెళ్ళిపోయారు. ఆ సమయంలో ప్రలోభాలు కూడా వచ్చాయి.
ఒత్తిళ్లు కూడా వచ్చాయి. కానీ ఆయన ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. చివరకు అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో ఎన్టీఆర్కే మద్దతు ఇచ్చి తన మాట నిలబెట్టుకున్నారు. ఒక నాయకుడిపై విశ్వాసం అంటే ఏమిటో, రాజకీయ నిబద్ధత అంటే ఏమిటో ఆయన ఆ రోజే నిరూపించారు. ఎన్టీఆర్ కూడా ఆ నమ్మకాన్ని మరిచిపోలేదు. 1985 ఎన్నికల తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు ముద్రగడను తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కీలకమైన ఎక్సైజ్ శాఖతో పాటు ఆర్టీసీ శాఖ బాధ్యతలు కూడా అప్పగించారు. ఆ కాలంలో ఎక్సైజ్ శాఖ అంటే భారీ ఆదాయం వచ్చే శాఖ, రాజకీయంగా అత్యంత ప్రభావవంతమైన శాఖ. అలాంటి శాఖను నిజాయితీకి మారుపేరుగా ఉన్న ముద్రగడకు అప్పగించడాన్ని చాలామంది స్వాగతించారు. ఆ శాఖను నిర్వహించే సమయంలో కూడా ఆయనపై అవినీతి ఆరోపణ ఒక్కటి కూడా రాలేదు. అధికారాన్ని ఎలా వినియోగించాలో ఆయన చూపించారు. ముద్రగడ అంటే కేవలం నిజాయితీ మాత్రమే కాదు, ఆత్మగౌరవానికి మరో పేరు కూడా. అదే ఆయన జీవితంలో మరో కీలక ఘట్టంగా కూడా నిలిచింది. మంత్రిగా పనిచేస్తున్న రోజుల్లో తనపై ప్రభుత్వంలోని కొందరు నిఘా పెడుతున్నారనే భావన ఆయనకు కలిగింది. తన నిజాయితీని అనుమానిస్తున్నారని ఆయన భావించారు. ఆ అనుమానాన్ని భరించలేకపోయారు. పదవి కంటే గౌరవం ముఖ్యమని నిర్ణయించుకున్నారు. ఒకరోజు ఎలాంటి హడావుడి లేకుండా మంత్రి పదవికి రాజీనామా చేసేశారు. ముఖ్యమంత్రి ఎన్టీఆర్కు ముందుగా చెప్పలేదు, ఎవరికీ సమాచారం ఇవ్వలేదు. హైదరాబాద్ నుంచి బయలుదేరి నేరుగా కిర్లంపూడికి వెళ్ళిపోయారు. అంతేకాదు, తనకు ప్రభుత్వం కల్పించిన భద్రతా సిబ్బందిని కూడా మధ్యలోనే వెనక్కి పంపించారు. మంత్రి అనే హోదాను వదిలేసి సాధారణ ఎమ్మెల్యేగా తన గ్రామానికి చేరుకున్నారు. ఈ సంఘటన అప్పట్లో రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. తిరిగి మంత్రి పదవి ఇవ్వాలని ప్రయత్నించినా ఆయన అంగీకరించలేదు. ఎందుకంటే ఆయనకు పదవి పోవడం బాధ కాదు, వ్యక్తిత్వాన్ని అవమానించడం మాత్రమే బాధ. ఈ ఒక్క సంఘటన ఆయన గొప్పతనాన్ని చెప్పడానికి సరిపోతుంది. మరి ఈ రోజుల్లో చిన్న పదవి కోసం కూడా సంవత్సరాల తరబడి ప్రయత్నించే నాయకులు కనిపిస్తున్నారు. ఆరోపణలు వచ్చినా పదవులు వదలని వారు ఉన్నారు. కానీ ముద్రగడ మాత్రం ఎలాంటి ఆరోపణ లేకపోయినా తన నిజాయితీని అనుమానించారనే భావనతో స్వయంగా పదవిని వదిలేశారు. అధికారాన్ని పట్టుకుని వేలాడడం నాయకత్వం కాదు. అవసరమైతే అధికారాన్ని వదిలేసి విలువలను కాపాడుకోవడమే నిజమైన నాయకత్వం అని ఆయన జీవితమే చాటి చెప్పింది. ముద్రగడ జీవితంలో మరో గొప్ప అధ్యాయం రైతుల కోసం చేసిన పోరాటం. 2005లో పోలవరం ఎడమ కాలువ, పుష్కరం ఎత్తిపోతల ప్రాజెక్టుల కారణంగా ప్రత్తిపాడు ప్రాంతంలో వేలాది మంది రైతులు భూములు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. భూమి కోల్పోతే రైతు జీవితం కూడా కోల్పోతాడని ఆయన భావించారు. అందుకే భూమికి భూమి అనే నినాదంతో చారిత్రాత్మక ఉద్యమాన్ని ప్రారంభించారు. అది రాజకీయ ప్రదర్శన కాదు, ప్రజల జీవితాల కోసం చేసిన నిజమైన పోరాటం. ఆ ఉద్యమంలో భాగంగా తన సొంత ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. పరిస్థితులు ఎంత ఉద్రిక్తంగా మారాయంటే తన ప్రాణాలకు ముప్పు ఉందనే హెచ్చరికలు కూడా వచ్చాయి. అయినా వెనక్కి తగ్గలేదు. తన తల దగ్గర రివాల్వర్, పక్కనే తుపాకీ ఉంచుకుని కూడా ఉద్యమాన్ని కొనసాగించారు. ఇక ప్రాణాలు పోయినా రైతుల కోసం వెనక్కి తగ్గబోనని సంకల్పానికి ప్రతీక అది. ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్ళగల నాయకుడిగా ఆయన ఆ పోరాటంతో చరిత్రలో నిలిచిపోయారు. మంత్రి అయినా, మాజీ మంత్రి అయినా, పెద్ద నాయకుడైనా ప్రజలతో కలిసిమెలిసి సామాన్యుల్లా జీవించడమే ఆయనకి ఇష్టం. అందుకే ఆయన్ను ప్రజలు తమ ఇంటి మనిషిగా భావించారు. ముద్రగడ జీవితాన్ని పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆయనకు రాజకీయాలు ఒక వృత్తి కాదు, ఒక బాధ్యత. అందుకే జీవితం అంతా ఎన్నో అవకాశాలు వచ్చినా రాజీ పడలేదు, ఎన్నో ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గలేదు, ఎన్నో కష్టాలు వచ్చినా తన విలువలను మాత్రం మార్చుకోలేదు. నిజానికి ముద్రగడను అర్థం చేసుకోవాలంటే ఎంతకాలం అధికారంలో ఉన్నారన్నది కాదు, అధికారాన్ని ఎన్నిసార్లు తృణప్రాయంగా వదిలేశారన్నది చూడాలి. అదే ఆయన్ను అసాధారణ నాయకుడిగా నిలబెట్టింది. ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రభుత్వాలు తన విన్నపాన్ని పట్టించుకోకపోతే రాజీనామా చేసి పడేసేవారు ముద్రగడ. అందుకే ఆయన మరణం విలువల రాజకీయాలకు పెద్ద దెబ్బ. ప్రజా జీవితంలో నిజాయితీతో నిలబడడం సాధ్యమేనని నిరూపించిన ఏకైక నాయకుడు ముద్రగడ పద్మనాభం అంటారు. సమాజం కోసం బతికి తన కోసం ఏమీ దాచుకొని మహోన్నతమైన నాయకుడు ముద్రగడ. అలాంటి జీవితాలకు మరణం ఉండదు. వారు నిర్మించిన విలువలు, వారు చూపిన మార్గం, వారు నిలబెట్టిన ఆత్మగౌరవం, వారు చేసిన త్యాగం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తూనే ఉంటాయి. నమ్మిన సిద్ధాంతం కోసం పదవులను వదిలేసిన నాయకుడిగా, ప్రజల కోసం ఆస్తులను త్యాగం చేసిన మనిషిగా, నిజాయితీకి చిరునామాగా, ఆత్మగౌరవానికి ప్రతీకగా, విలువల రాజకీయాలకు చివరితరం మహానాయకుల్లో ఒకరిగా ముద్రగడ పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.